మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకుందాము. ఈరోజు వాగ్దానముల గురించి కొన్ని విషయాలని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినటువంటి మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కృపగల దేవా, ఈ వాక్యమును వివరించడానికి నీ కృప దయచేయండి. పారమార్థికమైన సత్యాలను ప్రభు వివరించుండగా నీ ఆత్మతో అభిషేకించి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరణాత పైగా రాసినటువంటి 54వ కీర్తనలో 54వ కీర్తన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 2వ అక్షరం. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ, వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగ వలసిన కార్యంబుల్, వాగ్దానములు నమ్ముడి, ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి, ఈ రీతిగా ప్రభువును సన్మానించుడి, బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో మనము చూచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మానవుల కొరకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. ఏం చేశారమ్మా? అనేకమైనటువంటి వాగ్దానాలని దేవుడు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలైనటువంటి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తండ్రి అయినటువంటి మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఒక వాగ్దానం మనం చూసినప్పుడు ఇర్మియా ప్రవక్తకు ఇచ్చినటువంటి వాగ్దానము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఆనాడు వారికి వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు నేటి కాలంలో మనకు వాగ్దానములుగా ఉన్నవి అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 32వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాటలు చూస్తే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవుడు ఎవరై ఉన్నారు అంటే సర్వ శరీరులకు దేవుడు. చెప్పండమ్మా, ఆయన ఎవరు? సర్వ శరీరులు అంటే భూలోకంలో ఉన్నటువంటి ఏ ప్రాణి అయినా సరే, ఏ ప్రాణికైనా సరే ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. ఆయన ఆదిలో ఉన్నాడు, అంతంలో అయి ఉన్నాడు. ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు. ఈ దేవుడు ఆదిలో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు, రేపు అంతమై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. కనుక నేను సర్వ శరీరులకు, ఒక మానవులు అనేటువంటి వారికి కాదు కానీ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా దేవుడేమై ఉన్నాడు చెప్పండి? ఆయన దేవుడై ఉన్నాడు. సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవునికి అసాధ్యమైనటువంటి ఏముంది? మానవులైనటువంటి వారికి కొన్ని అసాధ్యములైనటువంటి ఉండవు, కానీ దేవునికి అసాధ్యమైనటువంటి ఏమి కూడా లేవు. ఎందుకంటే ఆయన ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు, సృష్టి నిర్మాణకుడై ఉన్నాడు. చెప్పండి, సృష్టిలో సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడంటే సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనకు ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. చెప్పండి, మనకు ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? దేవుడై ఉన్నాడు. కనుక ఈ వాగ్దానము మనము పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువు వచ్చినప్పుడు మరి యొక్క నూతన నిబంధన న్యూ టెస్టమెంట్ లో కూడా ఒక చక్కని వాగ్దానము మనకు కనబడుతూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినప్పుడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినారు నేను చేతును,
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని అక్కడ వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఏమనుంది అంటే, నా నామమున మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తాను. లోకంలో మానవులైనటువంటి వారికి అనేకమైనటువంటి అవసరాలు ఉన్నవి. ఉన్నాయంటారమ్మా? ఎవరిని ఉన్నాయా లేవా? ప్రతి మనిషికి అవసరం ఉంటుంది. అవసరం లేనటువంటి మనిషి ఎవరు ఉంటారు? ఉంటారు. ఖచ్చితంగా ప్రతి అవసరం ఏదో మనిషికి తనకు కావాల్సినటువంటి అవసరం ఏదో ఒకటి ఉంటుంది. కనుక మరి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, యేసుప్రభువు స్వయంగా ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు అక్కడ. అది ఏమిటి అంటే, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే చెప్పండి, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. నిజమే, మన అవసరాలను ఎవరి దగ్గర కొన్ని మానవులు కొన్ని చేసుకోగలరు. మానవుల వల్ల కొన్ని అవుతుంది. దైవజనుడు దేవదాస్ గారు ఏమని సెలవిచ్చారంటే, మానవుడు బలవంతుడు, సాతాను శక్తివంతుడు, దేవుడు సర్వశక్తివంతుడు. మానవుడు బలవంతుడే అంటే మానవుడి వల్ల కూడా ఏమవుతాయి? కొన్ని జరుగుతాయి, కొన్ని చేయగలరు. మానవుడు కొన్ని చేయగలరు. అలాగే మరి సైతాన్ ఎవరు? సర్వశక్తివంతుడు. మానవుడి కంటే ఎక్కువ అవుతుంది బలం. ఏమని చెప్పండి? సైతాన్ ఉన్నది. కానీ మానవుడు సైతాను చేయలేనటువంటివి చెప్పండి ఒకటేముంది, అదే ఎవరు చేయాలి అని అంటే దేవుడే చేయాలి. కొంతమంది ఏమంటారు, ఆ ప్రయత్నం మేము చేశాము, తర్వాత దేవుడే దిక్కు అంటారు. డాక్టర్ గారు కూడా చూడండి, ఒక్కోసారి ఏదైనా సివియర్ కేసు ఉందనుకోండి, ఏమా ఇది మా యొక్క పని మేము చేసాం, ఇక తర్వాత ఆయన కూడా ఏమంటాడు, తర్వాత దేవుడే దిక్కు అంటే దేవుడు చేయవలసినటువంటివి కూడా ఉన్నవి, మానవుడు చేయవలసినటువంటివి చేయగలరు కొన్ని. చెప్పండి, మానవుడి కంటే బలవంతుడు సాతాను ఉన్నాడు, అతని వల్ల కూడా కొన్ని జరుగుతాయి. చెప్పండి, అంటే అతను చేసే అని చెడియే మంచి ఉండదు అనుకోండి, కానీ అవి కూడా ఆయన దేవుడి శక్తి ఆయనకు ఉంది. ఇకపోతే వీళ్ళిద్దరు వల్ల కాంతి ఏంటంటే చెప్పండి అమ్మ, చెప్పండి, దేవుడు చేస్తాడు. అదే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. కనుక మన అవసరాలను ఎవరి దగ్గర పెట్టాలి అంటే దేవుడి దగ్గర పెట్టాలి. ప్రభువా, నీ నామమున నేను అడుగుతూ ఉన్నాను తండ్రి, నీ సన్నిధానమున నేను అడుగుతున్నాను ప్రభువా, నీ సహాయం మాకు దయచేయి తండ్రి అని అడుగుతూ ఉండాలి. ఎప్పుడు అడుగుతూ ఉండాలి? అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగినటువంటి ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అని అంటే, తాను మరి యేసు ప్రభువు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన స్వరూపమందు మనల్ని నిర్మాణం చేశాడు కాబట్టి, సృష్టించాడు కాబట్టి, మన మీద ఆయనకి ప్రేమ ఉన్నది కాబట్టి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అంటే ఎంతగా ప్రేమించాడు అని అంటే దేవుడు అమ్మ చెప్పండి, చాలా మరి ఎంతగా అంటే తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంతగా చెప్పండి, దేవుడు తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఈ లోకంలో భార్య భర్తల ప్రేమ ఎలా ఉంటుందో మనం చాలా సహజంగా మనం ఎరిగిన వారికి సమాజంలో, అదేవిధంగా మరి బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ ఎలాంటిదో మనం ఎరిగి ఉన్నాం ఏమండి. అలాగే మరి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనం ఎరిగి ఉన్నాం. అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనం ఎరిగి ఉన్నాం. బహుశా ఈ ప్రేమలు అనేటువంటివి ఎంతవరకు ఉంటవి? కొంతవరకే ఉంటవి. ఏమంటారు చెప్పండి? కొంతవరకే ఉంటాయి. ఈనాడు భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు పెళ్లి సమయంలో ఏమంటారు? నీ కోసం నేను ప్రాణం పెడతాను చెప్పండి, ఏకే ప్రమాణం చేస్తాను. నిజంగా ఈ జరుగుతాయి అంటారు? వాస్తవంగా చెప్పండి, జరుగుతాయి వాస్తవంగా. అంటే ఏ ప్రేమ కూడా ఏముందంటే, ఏ ప్రేమకైనా కూడా ఏముంది అంటే ఏదో కొంతవరకు పరిమితం ఉండదు. అంటే మన భాషలో మనకు ఉన్నటువంటి భాషలో చెప్పాలి ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ చెప్పండి, నచ్చితే ఎన్నన్నా చెప్తారు కబుర్లో, నచ్చకపోతే ఏం చేస్తారు చెప్పండి, ఆ మనిషి విరుద్ధంగా మాట్లాడతారు. నచ్చితే ఆ మనిషి గురించి చాలా మంచిగా మాట్లాడతారు. ఒకవేళ నచ్చలేదనుకో అదే మనిషి గురించి ఎలా మాట్లాడతారు, చెడుగా మాట్లాడతారు. ఇది మానవ తత్వం. ఆమె ఇదే తత్వం చెప్పండి, మానవ తత్వం, మానవ నైజం. మరి దేవుడి తత్వం అది కాదు, దేవుని నైజం అది కాదు. దేవుని యొక్క తత్వం ఏమైంది అంటే ఆయన ప్రేమించాడు అంతే, ప్రేమించాడు అంతే. ఇంకా ప్రేమ కోసం ఎంత దూరమైన వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడు అని అంటే ప్రాణం పెట్టేంత వరకు కూడా వెళ్ళిపోయాడు. అది దేవుని యొక్క ప్రేమ. అందుకనే మనకి ఇచ్చినటువంటి వాగ్దానంలో
మరి తండ్రి అయినటువంటి దేవుని కాలంలో ఇరుమలలో ఉన్నటువంటి వాక్యాన్ని మీకు చూపించాము. కుమారుని యొక్క కాలంలో యోహాను సువార్త 14:14లో నా నామం మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతులు అనే ఆ మాటను మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముని యొక్క వచనాలు కూడా, అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనకు రాయి చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా తండ్రి అయినటువంటి కాలంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం చూసాము. రెండవదిగా మనం చూసినప్పుడు కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి వాగ్దానం యోహాను సువార్త 14:14లో ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని కూడా మనం చూసాము. ఇప్పుడు మూడవదిగా పరిశుద్ధాత్ముడు కూడా ఇచ్చినటువంటి వాగ్దానం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేనండి. సో ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారంటే నిజంగా మామూలు వాగ్దానం కాదు. ఏమంటే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అంటే మనం అనుకుంటాము మనకు ఈ మాత్రం చేస్తే చాలేమోనని మనం అనుకుంటాం. మనకున్న అవసరాలను బట్టి లేకపోతే మనం చేసే పనిని బట్టి ప్రతిఫలం కోరుకుంటారు. వ్యవసాయం చేస్తున్నారు, ఒక ఎకరం వ్యవసాయం చేస్తారంటే దీనికి మాత్రం వస్తే బాగుంటుందని అనుకోరా? ఒక వ్యాపారం చేస్తారు, ఈ వ్యాపారానికి ఎంత వస్తే మనకు సరిపోతుంది, మన కష్టాలు చేయటము, మనం ఖర్చు పెట్టిందని అనుకోరా? అంటే ఎందులోనే ఏ సెక్టార్లోనైనా ఏ రంగంలోనైనా ఉన్నది. అది పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే అనుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తానంటే మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను చెప్పండి అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఊహించు వాటన్నిటికంటే చెప్పండి మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలు చూసి ప్రార్థన చేయాలి. మనకు వాగ్దానాలు తెలియాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు దాచించినటువంటి వాగ్దానాలేవి, మనం దాచించినటువంటి ఫలాలేవి, మేలులేవి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయమని తండ్రి గారు మనకు సెలవిచ్చారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి వాళ్ళరా, తండ్రి కాలంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం చూసాము. అంటే ఏంటి చెప్పండి? నేను సర్వ శరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏది లేదు అంటే ఇంకా ఏదైనా చేయగలరు అని చెప్పండి. ఆయన ఏమైనా చేయగలడు, ఆయన చేయలేదంటే ఇంక సృష్టిలో ఏది లేదు. కాబట్టి ఆ తండ్రి కాలంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాము. కుమారుడి కాలంలో కూడా ఉన్న వాగ్దానాన్ని చూస్తున్నాం. నా నామమున మీరు నన్ను ఏదైనా. ఎందుకు తన నామం అంటే అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసు నామము. ఎవరికి మహిమ కలుగును గాక. చెప్పండి, అన్ని నామముల కంటే చెప్పండి, అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామం, అయినటువంటి నామం. కాబట్టి ఆ నామమును మనం ఏం చేయాలంటే ఎత్తి ప్రార్థన చేయుడి, అదే బహుగా ప్రార్థన చేయుడి అన్నారు. ఇక పరిశుద్ధాత్మ కాలంలో కూడా ఉన్నటువంటి మాటలు మనం చూస్తే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, మన శక్తిని బట్టి అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా కూడా చేయగలిగినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నారు. మరి అడగటమే మనకు లేదు. అంతేనా కాదు? చెప్పండి ఏమ్మా మాట్లాడుతుంది. ప్రభుని అడగటమే లేదు, ఆయన రెడీగా ఉన్నాడు. ప్రయాసపడి భారతం మోచుకున్న సమస్తమైన వాళ్ళరా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన రెడీగా ఉన్నాడు, తన రెండు చేతులు చాపి రెడీగా ఉన్నాడు. మనము అడగాలన్నమాట. ఏమడగాలి అంటే మనము ప్రతిదీ కూడా ప్రార్థన చేయడంలో దైవజనులు చెప్పినటువంటి 7 మెట్లు అన్నారు. ప్రార్థన చేయడంలో కూడా ఒక వారు మొట్టమొదటిగా మనోనిదానం కలిగి ఉండమన్నారు, ధ్యానంలో ఉండమన్నారు. 2 కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి ధ్యానంలో. ఆ తర్వాత పాప క్షమాపణ.
రెండవ మెట్లో మనం పాపక్షమాపణ అడగాలి. సహజంగా మానవులు ఎవరో పాపులై ఉన్నారు. మాట ద్వారాను, చూపు ద్వారాను, ప్రవర్తన ద్వారాను, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, తలపు ద్వారా ఏదోటి మనల్ని ఏం చేస్తుంది అంటే పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పాపమును ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకోవాలి. దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి క్రమముగా మరి ఆలయంలోకి రాకపోవడం కూడా ఏంటది? పాపమే. అసలు దేవాలయానికి రాకుండా దేవా అని అంటే కూడా పాపమే అన్నారు అయ్యగారే. కనుక ఇవన్నీ కూడా ఎక్కడ ఒప్పుకోవాలి? ప్రభు పాదముల దగ్గర ఒప్పుకోవాలి. మూడవది ఏం చేయాలంటే తీర్మానం చేసుకోవాలి. ప్రార్థనలో మూడో మెట్టు తీర్మానం ఏంటంటే, ప్రభా నీ సన్నిధిని విడిచిపెట్టిన ప్రభా, నీ సహవాసాన్ని విడిచిపెట్టిన ప్రభా, అయ్యా నీకంటే ఎక్కువ ఈ లోకంలో ఏముందని నా నాయన అని మనము తీర్మానాలను మనం చేసుకోవాలి. నాలుగోది సమర్పించాలి. ప్రభా నా బిడ్డని సమర్పిస్తున్నా, నా ఆరోగ్యాన్ని సమర్పిస్తున్నా, నా ఆర్థిక రుణాలని సమర్పిస్తున్నా, లేకపోతే నా పొలాన్ని సమర్పిస్తున్నా, నా పంటని సమర్పిస్తున్నా, కలిగినటువంటి నీకు సమర్పిస్తున్నానని సమర్పణ చేయాలి. ఆ తర్వాత ఐదవది అంశ ప్రార్థన చేయాలి. నీకు ఏది అవసరం ఉన్నదో, నీ బిడ్డలకి ఏది అవసరమై ఉన్నదో, లేకపోతే నీకు కావాల్సినటువంటి మరి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ ఐదవ మెట్టులోకి వచ్చిన తర్వాత మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇక ఆరోగ్యంగా మనం చూసినప్పుడు ఏం చేయాలి అంటే, దేవుడు మనకు అడిగినటువంటిది ప్రతిదీ కూడా చేశాడని నమ్ముతూ మనం స్తుతి చేయాలి. స్తుతి చేస్తే నీ స్థితి మారుతుందన్నాడు దేవుడు. స్తుతులకు ఆశీర్వై ఉన్నాడు దేవుడు. రలోకంలో ఉన్నాడు ఆయన. స్తుతులకు అర్హుడు ఆయన. కాబట్టి మనం స్తుతి చేయాలి. స్తుతి చేయడం వల్ల ఏం మారుతామో చెప్పండి? స్థితి మారుతుంది అని అన్న. మన స్థితి మారాలంటే మనం స్తుతి చేయాలి. ఈ 6 మెట్లు ఎక్కిన తర్వాత 7వ మెట్లు మనం ఏం చేయాలంటే కొద్దిసేపు కనిపెట్టాలి. 2 చేతులు జోడించి మౌనంగా ఉండి ప్రభువు మనకు ఏమి సమాధానం చెప్తాడనని ఆయన మాట కొరకు, ఆయన దర్శనం కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన లేకపోతే ఆయనకు ఉన్నటువంటి మరి మాట కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టి ఉండాలి. ఇది ప్రార్థనా క్రమం అన్నారు. మనం ఏం చేస్తాం? శాస్త్రంగా వెళ్ళిపోయి మనం గబగబా మనకు ఉన్న అవసరం లేదు అట్లా చెప్పేసి మన పరిస్థితులని మనం ఏం చేస్తామన్నా వెళ్ళిపోతాం. అలా కాదు. ప్రార్థనకు ఒక సమయం, నిర్ణీతమైనటువంటి సమయం పెట్టుకొని, మీరు నిజంగా ఒక నిర్ణీతమైన సమయం పెట్టుకుంటే దేవుడే లేపేస్తారు మిమ్మల్ని. ఆ టైం వచ్చేలాగా దేవుడే చేస్తారు. కనుక ఈ వాగ్దానాల అన్నింటినీ కూడా ఎత్తుకొని మనము ముందుకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఫలాలు మనం పొందుకుంటాము. దేవుడు అట్టి భాగ్యము ప్రభు కుడిన మీకు ఎలాగో నాకు గ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరణ